యొక్క ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదు. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిర్వహించినటువంటి చర్చా వేదికలో ఆ విధమైనటువంటి ఆ సంభాషణ జరిగిన దాన్ని ఆయన కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవ్వటమే కాకుండా ఆయన ఒక మాట అన్నారు, నేను కూడా చదివాను, ది హిందూలోనో ది డెక్కన్ క్రానికల్లోనో ఎక్కడో వచ్చింది అన్నాడు. అంటే ఎక్కడొచ్చిందో కూడా పాపం ఆయనకు అర్థం కాలేదు ఆ సమయంలో. సో ఆ విధంగా ఆయన దాన్ని ఎంకరేజ్ చేసినట్టు అనేది కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఎట్టకేలకు ఆయన అరెస్ట్ చేశారు. కృష్ణరాజు గారి కోసం కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఈ విధంగా మన రాజధానిని, మన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రోజుల క్రితం చెప్పారు క్లియర్గా, రాజధానికి ఇన్ని వేల పెట్టుబడులు అవసరం లేదు, ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదు, ఏదో 400-500 ఎకరాలు తీసుకొని లేదా నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఎక్కడో ఒక మూలకి పెట్టేసుకుంటే అయిపోతుంది, దానికోసం మీరు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారని చెప్పి ఆయన యొక్క బాధని అమరావతి రాజధాని ప్రాంతం పైన ఉన్నటువంటి విషాన్ని, ద్వేషాన్ని కక్కారు. దాని కొనసాగింపుగానే కొమ్మినేని శ్రీనివాస్ గారు సాక్షి ఛానల్లో అమరావతి ప్రాంతం దేవతలు నివసించే ప్రదేశం అనేటువంటి ఆ సబ్జెక్ట్ మీద తీసుకొని దాన్ని చివరికి దాని కంక్లూజన్ ఏ విధంగా తీసుకొచ్చారంటే, సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకునే విధంగా ఆ రాజు మాట్లాడుతూ ఉంటే పక్కన కొమ్మినేని శ్రీనివాస్ గారు కూర్చొని చప్పట్లు కొడతా ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటానిలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకు చెప్తాల్సి వస్తా ఉందంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నటువంటి వాళ్ళు రేపొద్దున వేరే ప్రాంతం వాళ్ళ ముందు తల ఎత్తుకొని ఎలా ఉండగలుగుతారు? ఎంత అవమాన భారంతో బతకాల్సినటువంటి దారుణమైన మాట వాళ్ళు అన్నారు. ఇటువంటి మాట అన్న వారిని ఇంకా వెనకేసుకొస్తూ ఇవాళ సజ్జల గారు కానీ, అంబటి కానీ, లేదు ఇంకోళ్ళు కానీ, చివరికి సింగళూరు వెంకటేష్ కానీ అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇది ఒక అక్రమ అరెస్ట్ అని, కేసులు నిలబడవని, చట్టం ఆలోచించిద్దని, కోర్టులు ఆలోచించిద్దని, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా అట్రాక్ట్ అవుతుందని మీరు మర్చిపోయినట్టున్నారు. తాడికొండ, మంగళగిరి, మన అమరావతి ప్రాంతం మెజారిటీ రాజధాని ప్రాంతం అత్యధిక ఎస్సీలు ఉండేటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అది. ఇప్పుడు ఏదైతే తుళ్ళూరు, తాడికొండ ఇవన్నీ కూడా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. అంటే అక్కడ ఉన్నటువంటి అత్యధికంగా ఉండేటువంటి ఎస్సీలని అవమానించినటువంటి పరిస్థితి. ఎస్సీలని కొడితేనే చంపితేనే మాత్రమే నేరం కాదు, వారిని అవమానకరంగా మాట్లాడినా, వారి కళ్ళి ఉరిమి చూసినా సరే అట్రాసిటీ యాక్ట్ అట్రాక్ట్ అయితే అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన లేకపోవడం. సింగళూరు గారు సుప్రీంకోర్టు ఏదో అడ్వకేట్ అని విన్నాను, హైకోర్టు అని, మరి ఆ విషయం వారికి తెలిసే ఉండొచ్చు. కానీ ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి అభిమానంతో ఏమైనా మాట్లాడదు, దానికి తప్పులేదు. కానీ ఇటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అవమానకరంగా మాట్లాడతాం, ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని ఒక తీవ్రమైన తక్కువ స్థాయిలో ఇంతకంటే నీచంగా మాట్లాడటానికి ఇంకొక అవకాశమే లేనటువంటి ఇంత దారుణమైన పరిస్థితిని ఏదో స్టూడియోలో చెప్పుతో కొట్టాడనో లేదు ఇంకోళ్ళనో, అసలు వీరు మాట్లాడిన మాట ముందు ఏ తప్పును కూడా పోల్చి చూడటం అంటే అది వారి మానసిక వైకల్యం, మానసిక వికృత చేష్టలకి నిదర్శనం. ఒక నిమిషం విజయకిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు. అయితే దాదాపు ఒక 5 పేరాల ట్వీట్, మొత్తం చదవలేం కానీ సమయం మనకి సరిపోదు. ఆయన చేసిన ట్వీట్లో ప్రధానంగా కనుక చూస్తే, సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగాను కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానల్లో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా? ప్రజల తరపున మీడియా నిలవకూడదని, చంద్రబాబు గారు చేసిన తప్పును ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ టాపిక్లను డైవర్ట్ చేస్తూ వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేస్తున్నారు. కొమ్మినేని గారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలో ఆయన ఉద్యోగాన్ని ఓడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-2019 మధ్య ఆ ఛానల్పై గతంలో సాక్షి కాదంట వేరే ఏదో ఛానల్ ఉన్నారు ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేరన్న కారణంతో ఆ ఛానల్ నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని గారు అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్లో ప్రధానమైనటువంటి లైన్. సరే, ఇప్పుడు క్లియర్గా ఒక విషయం అయితే క్లారిటీ అండి. జగన్మోహన్ రెడ్డి గారితో సహా పూర్తిగా వారు అన్నటువంటి ఆ డిస్కషన్ ని పూర్తిగా వీరు సమర్థించారు, దానికి వీరు కట్టుబడి ఉన్నారనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టి ఒప్పుకున్నారు. నిన్న కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏం చెప్పారు? మమ్మల్ని ఇంతవరకు మా యాజమాన్యం కానీ భారతీ మేడం గారు కానీ ఎవ్వరు కూడా నన్ను ఏం జరిగిందని ఇంతవరకు అడగలేదు, కాబట్టి వారికి నా కృతజ్ఞతలు అవసరమైతే ఏదో చేస్తారని చెప్పుకొచ్చారు. అంటే ఒక బాధ్యత గల
యాజమాన్యంగా అవును. ఒక స్టూడియోలో జరిగినటువంటి దారుణమైన మాటలకి బాధ్యత ఉన్నటువంటి వారిని దాన్ని సహకరిస్తున్నారనేటువంటి స్పష్టంగా అర్థమైన సందర్భంలో ఇక మీరు ఏం మాట్లాడినా కానీ దాని గురించి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు.